వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాజకీయం అంటే గెలిచే వరకు దండాలు, గెలిచాక దర్పాలు. సాధారణంగా మనం చూసేది ఇదే. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అక్కడ రాజసం లేదు, బాధ్యత కనిపిస్తోంది. పెత్తనం లేదు, ప్రేమ కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరూ తమలోని అధికారిక హోదాను పక్కన పెట్టి నాయకుడి బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఒకరు కాఫీ కబుర్లతో కార్యకర్త గుండె తలుపు తడితే, మరొకరు మాటామంతితో ఉద్యోగులకు కొండంత అండగా నిలిచారు. ఇది కేవలం స్ట్రాటజీ కాదు, ఇదొక విజన్, ఒరిజినాలిటీకి నిలువెత్తు సాక్ష్యం. దర్పం ప్రదర్శించడం కాదు, ప్రజల ఆశలను దరి చేర్చడమే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రయాణం క్యాడర్లోకి, అధికార యంత్రాంగంలోకి ఎక్కిస్తున్న ఆ కొత్త ఆలోచన ఏంటి? భేషజాలు లేని ఈ పాలన రాష్ట్రానికి ఎలాంటి మేలు చేయబోతోంది? ఫ్యూచర్ రాజకీయాలు వీరివే అన్నట్లుగా సాగుతున్న ఆ ఆసక్తికరమైన విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై పాలనా వ్యవహారాల్లోనూ ఒక ఆసక్తికరమైన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పయనిస్తున్న దిశను, ఆలోచన ధోరణిని పట్టి చూపుతున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాఫీ కబుర్లు పేరుతో పార్టీ యంత్రాంగంలో ఉత్సాహాన్ని నింపుతుంటే, మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటామంతి ద్వారా అధికార యంత్రాంగానికి అండగా నిలుస్తున్నారు. ఈ రెండు కార్యక్రమాలు వేర్వేరుగా జరిగినప్పటికీ వాటి అంతరార్థం మాత్రం ఒకటే. అది భేషజాలు లేని పాలన, క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహించే తపన. సాధారణంగా అధికారం దక్కాక నాయకులు కార్యకర్తలకు దూరమవుతారనే విమర్శ ఉంటుంది. కానీ చంద్రబాబు నిర్వహించిన కాఫీ కబుర్లు ఆ విమర్శకు చెక్ పెట్టేలా సాగింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మండల స్థాయి నాయకులతో కలిసి కూర్చుని కాఫీ తాగుతూ మాట్లాడడం కేవలం రాజకీయ ఎత్తుగడ మాత్రమే కాదు, అదొక ఎమోషనల్ కనెక్ట్. ఎన్టీఆర్ హయాం నాటి శిక్షణ శిబిరాలను గుర్తు చేస్తూ పార్టీ క్రమశిక్షణను, సిద్ధాంతాలను వర్తమానానికి అన్వయించిన తీరు కార్యకర్తల్లో కొత్త జోష్ నింపింది. నేను వినడానికే ఇక్కడ ఉన్నాను అంటూ ఆయన కార్యకర్తల అభిప్రాయాలకు పెద్దపీట వేయడం, వారిని ప్రభుత్వ విజయాలకు ప్రచారకర్తలుగా మార్చడం వెనుక ఉన్న వ్యూహం అద్భుతం. కార్యకర్తే అధినేత అని చెప్పడం ద్వారా పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి ఆయన ఇచ్చిన నిర్వచనం క్యాడర్లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. మరోవైపు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ నిర్వహించిన మాటామంత్రి కార్యక్రమం పాలనా సంస్కరణలకు అద్దం పట్టింది. అధికారులంటే కేవలం ఆదేశాలు పాటించే యంత్రాలు కాదని, వారికి మనోభావాలు, సమస్యలు ఉంటాయని గుర్తించిన అరుదైన సందర్భం ఇది. గతంలో ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం రేట్ కార్డులు ఉండేవని, ఇప్పుడు ఆ సంస్కృతిని పారద్రోలి పారదర్శకతకు పెద్దపీట వేశామని చెప్పడం ఉద్యోగుల్లో ప్రభుత్వ నిజాయితీపై నమ్మకాన్ని పెంచింది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది శానిటేషన్ సమయం మార్పు వంటి చిన్న చిన్న విజ్ఞప్తులు చేసినప్పుడు సానుకూలంగా స్పందించడం ఉద్యోగులకు ఇచ్చిన గొప్ప వెసులుబాటు. అన్నింటికీ మించి పవన్ కళ్యాణ్ మాటల్లో కనిపించిన నిజాయితీ, భేషజాలు లేని తత్వం అందరినీ ఆకట్టుకుంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తాను సొంత తెలివితేటలు వాడలేదని, నిపుణులైన అధికారుల సూచనల మేరకే సంస్కరణలు తెచ్చానని చెప్పడానికి ఎంతో పరిణితి కావాలి. అలాగే గాలివీడు ఎంపీడీఓపై దాడి జరిగినప్పుడు స్వయంగా వెళ్లి అండగా నిలిచానని చెప్పడం, ఉద్యోగుల భద్రత బాధ్యత తనదేనని భరోసా ఇవ్వడం అధికార యంత్రాంగానికి కొండంత ధైర్యాన్నిచ్చింది. ఎమ్మెల్యేలు అడ్డుపడినా సరే ఉద్యోగికి మద్దతుగా ఉంటానని చెప్పడం పాలనలో రాజకీయ జోక్యం ఉండకూడదనే ఆయన దృఢ నిశ్చయాన్ని సూచిస్తోంది. ఇటు చంద్రబాబు గ్రామ స్వరాజ్యం కోసం పార్టీ వ్యవస్థను సిద్ధం చేస్తుంటే, అటు పవన్ కళ్యాణ్
రూర్బన్ మిషన్ ద్వారా గ్రామాలను ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేస్తున్నారు. క్లస్టర్ వ్యవస్థ రద్దు, పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం, స్వర్ణ పంచాయతీ ద్వారా ఆదాయం పెంచడం వంటివి గ్రామీణ ముఖ చిత్రాన్ని మార్చే నిర్ణయాలు. మొత్తంగా ఈ 2 సమావేశాలు కూటమి ప్రభుత్వ పనితీరును ప్రతిబింబిస్తున్నాయి. ఒకరు పార్టీని కుటుంబంలా భావిస్తే మరొకరు ప్రభుత్వాన్ని సేవకుడిగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల వద్దకు వెళ్లడం అంటే కేవలం ప్రసంగాలు ఇవ్వడం కాదని, వారి కష్ట సుఖాలను, ఉద్యోగుల ఇబ్బందులను, కార్యకర్తల ఆవేదనను సావధానంగా వినడమేనని ఈ ఇద్దరు నేతలు నిరూపించారు. బహుశా ఇదే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు, పాలనకు కొత్త దిక్సూచి కాబోతోంది. నిజానికి ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ తరచూ వినిపిస్తున్న మాట వచ్చే 15 ఏళ్లు కూటమిదే అధికారం అనేది. ఇది కేవలం రాజకీయ ఆకాంక్ష మాత్రమే కాదు, రాష్ట్ర పునర్నిర్మాణానికి అవసరమని వారు బలంగా విశ్వసిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన అభివృద్ధి, ప్రజల్లో గూడు కట్టుకున్న నిరాశను తొలగించి రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టాలంటే సుదీర్ఘకాలం స్థిరమైన పాలన అవసరమన్నది వారి వాదన. ఆశించిన ఫలితాలను, అవకాశాలను ప్రజలు దరిచేర్చాలంటే సమయం పడుతుందన్న వాస్తవాన్ని గ్రహించడమే వీటన్నింటికీ కారణం. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన అంశం మరొకటి ఉంది. పార్టీల పరంగా వారిద్దరివి వేర్వేరే సిద్ధాంతాలు, భిన్నమైన రాజకీయ నేపథ్యాలు కావచ్చు, కానీ పాలనా విధానంలో మాత్రం ఇద్దరూ ఒకే తాటిపై నడుస్తున్నారు. వ్యవస్థల ప్రక్షాళన విషయంలోనూ, పాలనను నిక్కచ్చిగా అమలు చేయడంలోనూ ఎక్కడా రాజీ పడడం లేదు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న ఈ ఏకీకృత ఆలోచన ధోరణి వారు కోరుతున్న 15 ఏళ్ల ఆశీర్వాదానికి బలమైన పునాదిగా మారుతోంది. చంద్రబాబు, పవన్ ఇద్దరి రాజకీయ ప్రయాణంలో మరో కీలకమైన మార్పును కూడా మనం ప్రత్యేకంగా గమనించాలి. సాధారణంగా అధికారంలో ఉన్నవారు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ కేవలం విపక్షాలపై నిందలు మోపడం పరిపాటి. కానీ కూటమి నేతలు ఆ సంప్రదాయానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అవినీతికి పాల్పడినా, అహంకారంతో ప్రవర్తించినా అది సొంత పార్టీ నేతలైనప్పటికీ ఉపేక్షించేది లేదని స్పష్టమైన సంకేతాలిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమ తీరు మార్చుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని ఇటు చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్ తమ అంతర్గత సమావేశాల్లోనూ బహిరంగ వేదికలపైన నిష్కర్షగా హెచ్చరిస్తున్నారు. ప్రజలు అఖండ మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టింది పెత్తనం చలాయించడానికి కాదని, అది ఒక గురుతర బాధ్యత అని వారు పదే పదే తమ శ్రేణులకు గుర్తు చేస్తున్నారు. అధికారం అంటే ఆడంబరం ప్రదర్శించడం కాదు, అది సంక్షేమాన్ని, అభివృద్ధిని సామాన్యుడి గడపకు చేర్చే సాధనం మాత్రమేనని తమ సొంత నాయకులకు దిశానిర్దేశం చేయడం వారి చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. గత ప్రభుత్వ పాలనా తీరుతో పోల్చి చూస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వ శైలి పూర్తిగా భిన్నంగా ఒక కొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలికినట్టుగా కనిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ల నుంచే ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేయడం, కక్ష సాధింపు చర్యలకు దిగడం, ప్రభుత్వ ఆదాయాన్ని పక్కదారి పట్టించడం వంటి విమర్శలు నిత్యకృత్యంగా ఉండేవి. పాలన కంటే రాజకీయ పోరాటానికే నాడు అధిక ప్రాధాన్యత దక్కిందన్నది బహిరంగ రహస్యం. అయితే నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో ఆ ధోరణి కనిపించడం లేదు. కక్ష సాధింపుల స్థానంలో అభివృద్ధి కాంక్ష బలంగా వేళ్లూనుకుంది. గడిచిన కాలపు చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ ప్రజల చెంతకు ప్రగతిని చేర్చాలనే తపన మాత్రమే ప్రస్తుత పాలకుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఎన్నుకున్న లోతైన ఆలోచన నిర్ణయంతో ఈ బృహత్తర బాధ్యత కేవలం పార్టీ అధినేతల భుజస్కంధాలపైనే లేదు. ఓటుతో గెలిచిన ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ కూడా తమ పరిధిలో బాధ్యతాయుతంగా వ్యవహరించి ఈ అభివృద్ధి యజ్ఞంలో భాగస్వాములైనప్పుడే
కూటమి కన్న కలలు, ప్రజల ఆశలు సంపూర్ణంగా సాకారమవుతాయని ఆలోచనతోనే నేడు పవన్, చంద్రబాబు అందుకు తగ్గట్టుగా అడుగులు వేయడం గమనార్హం. ఈ సరికొత్త రాజకీయ ఒరవడి వల్ల అంతిమంగా లబ్ధి పొందేది సామాన్య ప్రజానీకమే. పాలకులు తమకు అందుబాటులో ఉండడం, తమ సమస్యలను సావధానంగా వినడం వల్ల ప్రభుత్వ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం బలపడుతుంది. తమ కష్టాలు తీర్చే నాథుడు ఉన్నాడన్న ధైర్యం సామాన్యుడికి కలుగుతుంది. ఇక రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న యువతకు, ప్రస్తుత ప్రజా ప్రతినిధులకు ఇదొక హెచ్చరికతో కూడిన పాఠం లాంటిది. అధికారం అంటే ఆర్భాటాలు, అనుచర గణాలు, దౌర్జన్యాలు కాదని, అది నిరంతర ప్రజాసేవ అని విషయ పరిజ్ఞానం, సహనం, బాధ్యతాయుత ప్రవర్తన ఉంటేనే రాజకీయాల్లో మనుగడ సాధ్యమని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాబోయే కొత్త తరం నాయకులకు చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ అంకిత భావం ఒక రోల్ మోడల్గా నిలుస్తాయి. పాలిటిక్స్ అంటే కేవలం ఎలక్షన్స్ మాత్రమే కాదు, అది ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ఒక సీరియస్ బిజినెస్ అనే ఆలోచనను భావితరాల్లో రేకెత్తించడానికి కూటమి విధానాలు ఒక బలమైన పునాదిని వేస్తున్నాయి. చూశారుగా, మైకులు, ఆర్భాటాలు, లౌడ్ స్పీకర్ల హోరు కాకుండా మనుషులతో మమేకమైతేనే అసలైన రాజకీయమని కూటమి నేతలు ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నారు. అధికారం అంటే ఆధిపత్యం కాదు, బాధ్యత అని కాఫీ కబుర్లు, మాటామంతి కార్యక్రమాలు స్పష్టం చేశాయి. గత చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్ వైపు సాగుతున్న ఈ ప్రయాణం నిజంగానే ఏపీ రాజకీయాల్లో ఒక గేమ్ చేంజర్ అవుతుందనడంలో సందేహం లేదు. పాలన అమలులో అడుగులు కొత్త తరహాలో పడుతున్నాయి. మరి ఈ పర్సనల్ టచ్ రాజకీయాల ఎఫెక్ట్ ఎలా ఉండనుంది? అంతిమంగా ఏపీ ఫ్యూచర్ ఎలా మారనుంది అనేది మాత్రం ప్రస్తుతానికి కాలానికే వదిలేద్దాం.